తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయన్ మధ్య వివాదం మరింత పీక్స్ కు చేరింది. ధనుష్ పై దుమ్మెత్తి పోస్తూ అతని నిజ స్వరూపం ఇదేనంటూ 3 పేజీల బహిరంగ లేఖతో తీవ్ర సంచలనం సృష్టించింది నయనతార. ధనుష్ క్యారెక్టర్ను తప్పుపడుతూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ ఇద్దరి మధ్య లీగల్ నోటీసుల వ్యవహారం ముదిరి పాకాన పడింది. ధనుష్ నిర్మించిన నానం రౌడీ దాన్ చిత్రంలోని పాటకు సంబంధించిన 3 సెకండ్ల వీడియో నయన్ లైఫ్ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఆ వీడియో ఉపయోగించడం ధనుష్కి నచ్చలేదు. నయనతారపై కోర్టులో ఏకంగా 10 కోట్ల కాపీరైట్ కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల పాటు నయన్, ధనుష్ మధ్య ఈ వ్యవహారంలో చర్చలు జరిగినట్టు టాక్. రాజీ కుదరకపోవడంతో నయన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ధనుష్ పై ఏకంగా 3 పేజీల లేఖతో విరుచుకుపడింది నయన్. నయనతార ఈ లేఖలో ధనుష్ ను ఉద్దేశిస్తూ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి కొడుగ్గా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు పొందావు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటం చేస్తూ నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా. నాపై నీకు గతం నుంచి పగ ఉందని తెలుసు, కానీ ఈ స్థాయిలో నీ నీచ బుద్ధిని బయటపెడతావని అనుకోలేదు. నాకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం రిలీజ్ కోసం నా సన్నిహితులు, అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక చాలా మంది సాయం, కష్టం ఉంది. నా సినీ జీవితానికి సంబంధించిన క్లిప్స్, అనేక విషయాలు ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచాం. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు కూడా ఉంటాయి. కానీ నా కెరీర్లో కీలకమైన నానం రౌడీ తాన్ చిత్రంలోని క్లిప్స్ని మాత్రం ఉపయోగించలేకపోయామంటూ కామెంట్ చేశారు. 2 ఏళ్ల నుంచి నీ పర్మిషన్ కోసం తిరిగినా ఇవ్వట్లేదు. అయినా మా ఫోన్లో తీసుకున్న దానికి నీకెందుకు డబ్బులు కట్టాలి? నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పబ్లిక్గా పోస్ట్ పెట్టడంతో తమిళ పరిశ్రమలో నయనతార పోస్ట్ సంచలనంగా మారింది. విఘ్నేష్ శివన్, నయనతారల మ్యారేజ్ డాక్యుమెంటరీలో నానం రౌడీ తాన్ అనే సినిమాలోని సీన్స్, సాంగ్ను వాడుకున్నందుకు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీస్ పంపారు. ఈ విషయంలోనే ధనుష్ తీరును తప్పుపడుతూ నయనతార స్పందించిన తీరు ఇప్పుడు పీక్స్కు చేరింది. ఓ సీన్కు 10 కోట్ల నష్టపరిహారం అడగడం చాలా విచిత్రంగా ఉంది. ఈ నీచమైన పని మీరు ఎలాంటి వారో తెలియజేస్తుందని నయనతార వ్యాఖ్యానించడం మరింత వివాదానికి దారితీసింది. మీ పర్మిషన్ కోసం 2 ఏళ్లకు పైగా ఆగామని ఆయన స్పందించకుండా ఇప్పుడు ఇలా పరువు నష్టం దావా వేయడం సరికాదని విమర్శించింది నయనతార. ఇక నయన్ భర్త విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ను విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. నయనతార పోస్టుపై ధనుష్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. తాను మాత్రం తన లైఫ్ స్టోరీని కోట్లకు అమ్ముకోవచ్చు, కానీ ధనుష్ అడిగితే తప్ప అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో తమిళనాట ఈ వివాదం మరింత పెద్దదవుతోంది. అయితే అసలు నయనతార, ధనుష్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వీరి మధ్య ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని అంతా ఆలోచిస్తున్నారు. ధనుష్, నయనతార జంటగా గతంలో యారాడి నీ మోహిని అంటే తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇంటర్వ్యూలో, ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా బాగానే కలిసి తిరిగారు. ఆ తర్వాత ధనుష్ నిర్మాతగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆగిపోయిన సినిమాను తీసుకొని నయనతార, విజయ్ సేతుపతి జంటగా నానం రౌడీ థాన్, తెలుగులో నేను రౌడీనే సినిమాను మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకు ముందు అనుకున్నది 6 కోట్ల బడ్జెట్ అయినా చివరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 16 కోట్లు దాటిందట. అంతేకాక ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిందట. ఈ విషయంలోనే నిరాశ చెందిన ధనుష్ అనుకున్న దానికంటే తక్కువ రేటుకే ఈ సినిమా అమ్మేయడంతో మూవీ హిట్ అయినా కూడా ధనుష్కి పెద్దగా ప్రాఫిట్ రాలేదు. విఘ్నేష్ పై ధనుష్కి కోపం వచ్చిందని, అందుకే అతన్ని తిట్టాడని కూడా అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో వినిపించింది. అలాగే ఈ సినిమాలో నయనతార పర్ఫార్మెన్స్ ధనుష్కి నచ్చలేదని కూడా టాక్. ఓ ఈవెంట్లో నయనతారే స్వయంగా డైరెక్ట్గా స్టేజ్ పైనే నా పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నచ్చనందుకు ధనుష్కు సారీ కూడా చెప్పింది. దీంతో ఆ సినిమా తనకు నష్టం మిగిల్చిందని, తన సమయం కూడా తినేసిందని ధనుష్కు కోపమట నయనతారపై. పైగా నయన్, విఘ్నేష్ ఆ సినిమా బడ్జెట్ను ధనుష్ను పట్టుబట్టి ఒప్పించారట. ఇది కూడా నయన్ పై ధనుష్కి కోపం తెప్పించిందట. ఇక ఆ సినిమాతో తనకు మంచి సక్సెస్ వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోవడం ధనుష్ తట్టుకోలేకపోయాడని ఆరోపిస్తోంది నయన్. దీంతో ఆ ఒక్క సినిమా ధనుష్, నయనతార మధ్యలో ఇలా దూరం పెరిగేలా చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతోనే విఘ్నేష్, నయన్ పరిచయం కాస్త ప్రేమలా మారి పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ కూడా మంచి పేరొచ్చి తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అందుకే ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ధనుష్ పై ఎలా ఫైర్ అయిందట నయన్. మరి వీరి మధ్య గొడవ సాగుతుందా, లేదంటే సద్దు మణుగుతుందో చూడాలి. ఇక 2015లో నయనతార, ధనుష్ నిర్మించిన నానం రౌడీ దాన్ అనే చిత్రంలో నటించింది.
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయన్ జంటగా నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాతి కాలంలో నయన్, ధనుష్ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. రీసెంట్గా నయనతార తన పెళ్లి, కెరీర్, లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. నయనతార బియాండ్ ది ప్లేయర్ టైల్ అనే టైటిల్తో డాక్యుమెంటరీ చిత్రాన్ని నవంబర్ 18న రిలీజ్ చేశారు. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. నిన్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేసావు. ఇది నా మనసును బద్దలయ్యేలా చేసింది. బిజినెస్ లెక్కలు వేసుకుని నాపై ఉన్న కక్షతో నువ్వు కేసు వేశావు. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే నానుం రౌడీ థాన్ చిత్రానికి సంబంధించిన అన్ని క్లిప్స్ను ఎడిటింగ్లో తొలగించామని, కేవలం షూటింగ్ మధ్యలో మొబైల్స్లో తీసిన 3 సెకండ్ల క్లిప్ మాత్రమే ఉపయోగించామని చెప్పుకొచ్చింది నయనతార. అది కూడా బీటీఎస్ క్లిప్ మాత్రమే. మా మొబైల్స్లో చిత్రీకరించిన క్లిప్ అది. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థమవుతోంది. నీ అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఇక ఈ చిత్రంలోని పాటలు తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని, తన డాక్యుమెంటరీకి ఆ పాటలు బాగా సరిపోతాయని, కానీ తొలగించక తప్పలేదంటూ పోస్టు పెట్టింది నయన్. ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానుల ముందు ఒకలా నటిస్తూ లోపల నీ నీచ స్వభావాన్ని అలాగే ఉంచుకున్నావని మాకు తెలుసు. బయటకు ఒకలా, లోపల మరోలా ఉంటూ నీ అభిమానులను, ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. 10 ఏళ్ల క్రితం విడుదలైన చిత్రానికి సంబంధించిన 3 సెకండ్ల క్లిప్ వాడుకుంటే కేసు వేశావు. కనీసం మనస్సాక్షి అనేది కూడా లేదు. ప్రతిసారి నువ్వు నీ అహాన్ని బయటపెడుతూనే ఉన్నావు. నీ సాటి వ్యక్తులు ఎదిగితే జీర్ణించుకోలేని వ్యక్తిత్వం నీది. ఈ ప్రపంచం చాలా పెద్దది. అందరికీ సమాన అవకాశాలుంటాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తుల పట్ల ఓర్వలేనితనం చూపించకూడదు. జరిగిన వాస్తవాలను మార్చేసి నీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కొత్త కథలు అల్లుతావని నాకు తెలుసు అంటూ నయనతార ధనుష్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నయనతార లేఖపై, ఆమె డాక్యుమెంటరీ వివాదంపై ధనుష్ ఎలాంటి సమాధానమిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.